హలో అండి. ఇవాళ మనం ఒక నోటిఫికేషన్‌తో వచ్చాము. ఇక్కడ ఇండియన్ కోస్టల్ గార్డ్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్‌గా జనరల్ డ్యూటీకి టెక్నికల్‌గా ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవనేది రావడం జరిగింది. సో, వీటికి మనం ఎలా అప్లై చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేది చూసుకుందాం. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మనకు 5థ్ డిసెంబర్ నుంచి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 24థ్ డిసెంబర్ వరకు అవైలబుల్‌గా ఉంటది. మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇంకా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ డ్యూటీ వాళ్ళకి 21 నుంచి 25 ఇయర్స్ వరకి ఉండాలి. వాళ్ళు ఒకవేళ జులై 1, 2000లో పుట్టిన వాళ్ళు అండ్ 30 జూన్ 2004 వరకు పుట్టిన వాళ్ళు కూడా ఈ ఏజ్ లిమిట్ అనేది ఇంక్లూడ్ ఆ రోజున డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. సో, వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటివి? డిగ్రీ ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియేట్ వరకి ఉండాలి. ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇంకా ఇక్కడొచ్చేసి అక్కడ ఇంటర్ వరకైనా ఉండాలి. లేకపోతే ఇంటర్ లేకుండా నార్మల్‌గా కొన్ని స్టేట్స్‌లో 12 క్లాస్ ఉంటుంది. 12 క్లాస్‌లో ఆ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. ఇక్కడ డిగ్రీ కూడా ఉండాలి. సో, ఇవి ఉండాలనమాట. ఇక్కడ టెక్నికల్ మ్యా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఏజ్ సేమ్ 21 నుంచి 25 మినిమమ్ 21 ఇయర్స్ ఉంటేనే ఎలిజిబుల్. మాక్సిమం వచ్చేసి 25 ఇంకా అంతవరకే చేసుకోవాలి. వేరే తక్కువ ఇయర్స్ వాళ్ళు గాని, ఎక్కువ ఇయర్స్ వాళ్ళు గాని చేసుకోవద్దు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. అది కూడా సర్వింగ్ పర్సనల్ ఆల్రెడీ ఎక్స్ ఎంప్లాయీస్ అయి ఉంటేనే వాళ్ళకి ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో, వీళ్ళు కూడా సేమ్ ఏదైనా ఇంజినీరింగ్ డిగ్రీ అనేది చేసుండాలి. ఇక్కడ కొన్ని చెప్పారు ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ వీటిలల్లో చేసుండాలి. లేదా వేరే ఇంకెక్కడైనా రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ అయి ఉండాలి. అందులోనైనా సరే మనం అక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి మనకు ఉండుంటే మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి ఇంకా ఏమడుగుతున్నారు? ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత అని చెప్పేసి ఇక్కడుంది. ఇక్కడొచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే మాత్రం 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరెవరు అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆహ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు కూడా ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఇండియన్ కోస్టల్ గార్డ్ యాస్ డైరెక్టర్ ఫిక్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామినేషన్. మనకిక్కడ అన్ని మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకిక్కడ 5 స్టేజెస్ ఉంటాయి. ఇందులో షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే. సో, మనకి 1 నుంచి 5 స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి వేకెన్సీస్ జనరల్ డ్యూటీ వచ్చేసి మనకి 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టెక్నికల్‌గా వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం మనకి ఇక్కడ కేటగిరీ వైస్‌గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్డ్‌కి ఎంతెంత ఉన్నవి అని చెప్పేసి మనకు మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ ఎట్లా అయితే ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి ఈడుంది. అంటే లాస్ట్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎలా అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంది. ఇక్కడొచ్చేసి మనకి స్టేజ్ 1 అన్నమాట. ఇక్కడ మనకి మొత్తం 1 నుంచి 5 స్టేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎగ్జామ్ అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. క్వెషన్ పేపర్ వచ్చేసి 2 అవర్స్ ఎగ్జామ్. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఉంటుంది. రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ప్రతీది కూడా 25 మార్క్స్‌కి ఉంటుంది. సో, 2 అవర్స్ అనే టైం ఉంటుంది. మనకి స్టేజ్ 1లో మనకి షార్ట్ లిస్ట్ అయితేనే స్టేజ్ 2 కనేది వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే స్టేజ్ 2 కనేది వాళ్ళు తీసుకోరనమాట. సో, స్టేజ్ 2కి మనకి వాళ్ళు ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత అది పెడతారు. సో, మనకి స్టేజ్ 1 రిజల్ట్స్ అనేవి 1 మంత్‌లోగా వచ్చేస్తవి. అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి మళ్ళీ స్టేజ్ 2కి వాళ్ళు మనకి ఎక్కడైతే చెప్తారో ఏ డాక్యుమెంట్స్‌తో కా వెళ్ళాలో మనం అవన్నీ తీసుకొని స్టేజ్ 2 అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకిక్కడ మనకి ఎలా అని చెప్పేసి ఉంది. మనకి సెంటర్స్ కూడా అలాట్ చేస్తారనమాట దాని వైస్. ఇక్కడ మనకొచ్చేసి థర్డ్ స్టేజ్ అనమాట. ఇక్కడొచ్చేసి ఎవరైతే మళ్ళీ ఫస్ట్‌లో క్వాలిఫై, సెకండ్‌కెళ్తారో సెకండ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే థర్డ్ దానికి వెళ్ళాల్సి ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి మనకి సైకలాజికల్‌గా టెస్ట్, ఇంకా పర్సనాలిటీ టెస్ట్ ఇవన్నీ జరుగుతాయనమాట. ఇక మళ్ళీ ఇక్కడ మనకి
ఇందులో ఎవరైతే థర్డ్ స్టేజ్‌లో క్వాలిఫై అయితారో వాళ్ళు మాత్రమే మనం మెడికల్ ఎగ్జామినేషన్‌కెళ్తాం. స్టెప్ బై స్టెప్. ఇక్కడ స్క్రీనింగ్ చేస్తారనమాట వీళ్ళు. ఎలా అంటే ఏ స్టేజ్‌లో అయితే మనం తప్పుతామో ఆ స్టేజ్ నుంచి తీసేస్తారు. సో, ఇలా ఫోర్త్ స్టేజొచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే ఫోర్త్‌లో పాస్ ఔట్ అయితారో నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్ కనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనకి ఫిఫ్త్ స్టేజ్‌లో ఇదొచ్చేసి ఫిఫ్త్ స్టేజ్ అనేది ట్రైనింగ్ అనమాట. అక్కడ మొత్తం అయిపోయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ స్టేజ్ ఫిఫ్త్‌కనేది రావడం జరుగుతుంది. ఇంకా రిజల్ట్స్ మనకి ఎలా ఉంటది ఏందని చెప్పేసి ప్రతి స్టేజ్ ముందు ఒక ముందు జరిగిన స్టేజ్ రిజల్ట్స్ అనేవి మనకి చెప్పడం జరుగుతుంది. దాని ద్వారానే కదా మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా 5థ్ డిసెంబర్ నుంచి 24థ్ డిసెంబర్ వరకి మనం రిజిస్టర్ అయ్యి లాగిన్ అవి చేసుకోవచ్చు. మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ సైట్‌లో మనం లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి మనం అన్నీ కూడా ప్రతీదీ రిజిస్టర్ మన మొబైల్ నంబర్ కానీ, మెయిల్ ఐడీ కానీ కరెక్ట్‌గా ఉండాలి. మనకి ఫర్దర్‌గా ఎట్లాంటి ప్రాబ్లమ్ రాకూడదు. ఇంకా మనకి 2 జనరల్ డ్యూటీస్‌కి ప్లస్ టెక్నికల్‌కి రెండిటికి గూడా ఆప్షన్స్ ఉన్నాయి. రెండిటికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 2 గూడా అప్లై చేసుకోవచ్చని జెప్పేసి చెప్తున్నారు. ఇంకా మనకిక్కడ ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అని చెప్పేసి చెప్పినారు. ఇక్కడ 10థ్ లేదా 10థ్‌కి ఈక్వల్‌గా ఏదైనా 12థ్ ఏ ఏ అక్కడ మనకి అన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది మొత్తం. అక్కడ అన్ని డాక్యుమెంట్స్ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఫైనల్ సెమిస్టర్‌ది అండ్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే ఇంకా ఎన్ఓసి సర్టిఫికేట్ సర్వింగ్ చేసిన వాళ్ళైతే ఇంక ఇక్కడ ఏమేమి చేయాలని చెప్పేసి మొత్తం ఉంది. చదువుకోండి. ఇంక ఇక్కడ ఫీజ్ వరకు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళనేది ఫీజ్‌కి ఎగ్జామ్టెడ్ అనమాట. వాళ్ళు ఏం పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ కాకుండా వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళనేది ₹300 ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ చేసేటప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడు కట్టాల్సి ఈ ఫీజ్ అనేది మనకు రీఫండ్ రాదు. సో, ఎగ్జామ్ సిటీస్ కూడా మనం 5 ప్రిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అవి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మనకేదన్నా డౌట్స్ ఉండుంటే మాత్రం ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వీళ్ళ మనకి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మనకి ఇక్కడ మనకి షెడ్యూల్ కూడా ఇచ్చారనమాట. 2026లో ఏ స్టేజ్ ఎప్పుడుంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఆ బ్యాచ్ అంటే ఆ బ్యాచ్‌లోపు వాళ్ళ రిక్రూట్‌మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట ప్రాసెస్. స్టేజ్ 1 వచ్చేసి 25థ్ ఫిబ్రవరి 25లో, స్టేజ్ 2 మార్చ్, స్టేజ్ 3 ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లో ఎప్పుడైనా ఉండొచ్చు. స్టేజ్ 4 వచ్చేసి మే నుంచి నవంబర్‌లో. సో, ఇప్పుడు మనకేంటి 2025 మొత్తం కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి, స్టేజెస్ అనేవి అయిపోతుంది. అంటే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. 2026లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనం ఏ ఏ స్టేజ్‌కి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలి, తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనకిక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజ్ 2కి ఏం తీసుకెళ్ళాలి, మనం ఎలాంటి డాక్యుమెంట్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మెడికల్ ఎగ్జామ్‌కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, స్టేజ్ 5కి అన్నీ ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ క్లారిటీగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఏవేవి ఉండాలి. ఇక్కడ మనకి అసిస్టెంట్ కమాండెంట్ జీడీకొచ్చేసి జీడీ కానీ టెక్నికల్ 2 కూడా 157 సెంటీమీటర్స్ అని మినిమమ్ ఉండాలి. హైట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి వెయిట్ యాజ్ పర్ ఏజ్ లిమిట్‌కి మనం ఎంత ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం వెయిట్ ఉండాలి. ఇంకా చెస్ట్ ఇట్లా కూడా వచ్చేసి మినిమమ్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్. హియరింగ్ కూడా క్లియర్‌గా ఉండాలి. అన్నీ క్లియర్‌గా ఉండాలి. ఐసైట్ మొత్తం ఇచ్చారు. టాటూస్ అనేవి కొన్ని స్టేట్స్‌లో ట్రైబల్ వాటికి పర్మిటెడ్. ఇంకా మిగతావి ఉండకూడదు. ఇక్కడ అంటే మనకి కనిపించే ప్లేసెస్‌లో ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి మొత్తం ఉంది. ఇక్కడ ట్రైనింగ్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి మాత్రమే మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ అనేది పర్టిక్యులర్ ప్లేస్‌లో వాళ్ళు కమెంట్స్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళాలి. మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మనల్ని ఏ స్టేజ్‌లోనైనా సరే రిజెక్ట్ జేస్తారు మన అప్లికేషన్‌ని మనల్ని అని చెప్పేసి ఇక్కడ ఉంది. మనం రాంగ్‌గా ఏదైనా డేటా ఇచ్చినా సరే, ఇంకా కొన్ని మెడికల్ టెస్ట్‌లలో మనం క్వాలిఫై అవ్వకపోయినా సరే, ఏదన్నా మాల్ ప్రాక్టీస్ గాని, చీటింగ్ గాని, కాపీ చేసినట్లయితే మనల్ని వాళ్ళు ఎప్పుడైనా సరే తీసేయొచ్చు. దానికి
ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ లేవు. ఇక్కడ వచ్చేసి ఇంకా జనరల్ గైడ్లైన్స్, మనం జనరల్ గైడ్లైన్స్ అనేది చదువుకొని ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి పే స్కేల్ అనమాట. అంటే చాలా డ్యూటీస్ ఉన్నవి. పే స్కేల్ వచ్చేసి ఇలా ఉంది, ఇంత ఇంత అని చెప్పేసి ఉంది. ఇంకా అదర్ బెనిఫిట్స్, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్, క్యాంటీన్ ఫెసిలిటీ, క్యాంటీన్ పెన్షన్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ ఎలా అని చెప్పేసి మొత్తం ఉన్నాయి ఇక్కడ మనకి. సో మీకు ఎవరైనా ఈ క్రైటీరియాలో ఉండి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టే ఇది మంచి అవకాశము. సో అప్లై చేసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.